అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి దుర్గా ప్రసాద్ మాస్టర్ ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయి 3 నెలలైనా కానీ వాళ్ళు చేసిన దరిద్రాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తానే ఉంది సార్. అంటే రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలలేదని మన కర్మ వీళ్ళు చేసిన దరిద్రాల గురించి, వీళ్ళు పెట్టుకున్న కలెక్షన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే 238 కోట్ల ఏఫీ ఫైబర్ నెట్ సొమ్మును దారి మళ్లించిన కేసు ఒకటి బయటకు వస్తుంది సార్. ఎలా చూస్తారు సార్? అంటే 5 సంవత్సరాలు మొత్తం స్కాములు మయం అని అనుకోవచ్చా? ముఖ్యంగా వీళ్ళు ఏమనుకున్నారంటే 30 సంవత్సరాలు మన అధికారంలో ఉంటాం, మనమే జగన్మోహన్ రెడ్డి గారి మనల్ని ఏమనరు. మధుసూదన్ రెడ్డి అని అతను ఒక ఎండి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫైబర్ నెట్. వీళ్ళు ఏం చేశారంటే చాలా ఒక యాప్ తయారు చేశారు, గ్రీన్ ల్యాంటర్న్ అని చెప్పేసి. వాళ్ళ కంపెనీ సాయంతో ఏం చేశారు, ఎలా చాలా వాళ్ళు చేసిన ప్రోగ్రామింగ్ అనమాట అండి ఇది. మీకు ఆపరేటర్లు అందరూ కూడా కరెక్ట్ అమౌంట్ పే చేస్తారు, కానీ గవర్నమెంట్కి ఏం చేసిందంటే వాళ్ళకి కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్కి బాగా ఆపరేటర్ అది కలెక్షన్ తగ్గిపోయినాయి చెప్పేశారు. వాడు ప్రకారం ఒక ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉన్నాయనుకోండి, 100 కనెక్షన్స్. గవర్నమెంట్ దగ్గర ఏం చేశారంటే ఇది తగ్గిపోయినాయి 60 ఉన్నాయని చెప్తారు. అక్కడ అతను ఏం చేశాడంటే మొత్తం 100కి పే చేసాడు ఆపరేటర్. ఈ యొక్క యాప్లో ఏమవుతుందంటే మన దగ్గర 60 ఉన్నాయని చెప్తుంది గవర్నమెంట్కి. 60కి అమౌంట్ ఇక్కడికి వస్తుంది గవర్నమెంట్కి. 40 ఏం చేస్తుందంటే బినామీ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అది ముంబైలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ముంబైలోని అకౌంట్కి జమ అయ్యేట్లుగా ప్రోగ్రామింగ్ చేశారు. సుమారు 1300 కోట్లు మీకు అసలు డివిజన్లోకి వెళ్ళిపోయింది. అది ఫైబర్ నెట్ అప్పుల్లోకి వెళ్ళిపోయింది అన్నది. లాభాల్లో ఉండవలసిన ఒక నెట్వర్క్ ఫుల్ లాభాలండి. ఇప్పుడు మరి జియో అంతా ఎన్ని లాభాలు వస్తున్నాయండి? మీ అన్ని జియో అన్ని ప్రైవేట్, మీకు ఏ నెట్వర్క్ చూసినా లాభాల్లో ఉంటుంది. జియో ఎంత లాభాలు లేకపోతే ఆయన ఈ నెట్వర్క్ని నడిపిస్తారంటారు? ఫుల్ లాభాలు దాన్ని తీసుకెళ్ళి నష్టాలకు తీసుకొచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియకుండానే జరిగినాయి అని మనం అనుకోవచ్చు సార్. అవి మనం చెప్పాలంటే యాక్చువల్గా రెడ్లు అంటే మధుసూదన్ రెడ్డి ఎక్కడ చూసిన చూడండి, రెడ్లు అని ఉంటున్నారు. పెద్ద పొజిషన్లో మొత్తం వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు. చిన్న డైరెక్టర్లు, ఒక ఏజీఎం ఉంటాడు, ఒక డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా బీసీ, ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ కింద ఉంటారు. కానీ ఉండవలసిన అది హై పొజిషన్లో, టాప్ పొజిషన్లో ఉండేది రెడ్డి గారే. అక్కడ ఏమవుతుంది, అక్కడ పొజిషన్లో ఎలక్షన్లు ఉపయోగించుకోవచ్చు, లేదంటే వేరే పద్ధతికి ఉపయోగించుకోవచ్చు. దానికి ఒక దగ్గర రిజర్వ్ ఫండ్స్ లాగా ఉంచుతారండి వీళ్ళు. నాకు తెలిసినంత వరకు ఈ రిజర్వ్ ఫండ్ నుంచి పలానా అక్కడ పంపించండి, ఈ అమౌంట్ అక్కడ పంపించండి, ఈ అమౌంట్ అక్కడ చేయండి, అలా చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇది అసలు నిజంగా ఇది చీటింగ్ కేసులోకి వస్తుంది. ఇది ఎంత దారుణం అంటే గవర్నమెంట్ని చీటింగ్ చేసి ఈ అమౌంట్ తీసేసుకున్నట్టు అవుతుందండి. వీళ్ళందరూ జైలు వేయాలకు తప్పదు. ఇది కాదు సార్, 3 నెలల నుంచి తొంగుతుంటే 1-2 సార్ బయటకు వస్తానే ఉన్నాయి సార్. వీళ్ళకి వస్తే ఇంకొకటి ఇదేంటి సింపుల్ అండి. ఇది చూడండి, టీజర్ అంటారు. అసలైన చిత్రాల్లో ఇది ఏదో ట్రైలర్ అంటారు, టీజర్ అంటారు కదండి. అసలైన ఇంకా వస్తాయి, ఇంకా పెద్ద వస్తాయి. ఏంటంటే అన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కేసు స్టడీ చేయాలనుకుంటే కోర్టుకి వెళ్ళిపోతే వెంటనే అది ఏంటి సరిగ్గా మీ సాక్ష్యాధారాలు సరిగ్గా లేవు, ఏంటి ఇంకా వీళ్ళందరూ కంగారు పడుతున్నారు, ఏంటి ఇంకా జైలుకి పంపించట్లేదని. అసలు విషయం ఏంటంటే బాగా తవ్వి అసలు బాగా డీటెయిల్గా చూసారనుకుంటుంది. కోర్టుకి ప్రాపర్గా సాక్ష్యాలు కానీ వీళ్ళు కానీ సబ్మిట్ చేయకపోతే సాక్ష్యాలు సరిగ్గా లేవని చెప్పేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తుందండి. మరి దాని గురించి ఒక కేసు మీద ఉన్నాడు అనుకోండి, ఇది బయటకు వస్తే మళ్ళీ ఇంకో కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా. మరి వీళ్ళందరూ కంగారు పడుతున్నారు పాపం. ఓకే సార్, నిజంగా ఒకటి కాదు సార్, ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి 238 కోట్లు అంటున్నారు. మనం మిగతా చూసుకుంటే సార్, డిజిటల్ పేస్కి సంబంధించి అది కూడా కుంభకోణం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం. అంటే డైరెక్ట్గా క్యాష్ తీసుకెళ్ళి ట్రాన్సాక్షన్స్ చేసి డిజిటల్ పే జరిగితే దానికి సంబంధించి గవర్నమెంట్కి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దీనికి సంబంధించి కూడా జరుగుతుంది. దాంతోపాటు ఇసుక సంబంధించి, దాంతోపాటు ఈ రోడ్ వైండింగ్కి సంబంధించి బిల్డింగ్స్, వీటికి కూడా సార్ అంటే ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. లాస్ట్ ఫర్నిచర్ కూడా వదలలేదు కదా సార్ వీళ్ళు. ఇప్పుడు రాధాకృష్ణ గారు, ఇది ఏంటంటే ఒక హౌస్, అది ఒక రోడ్ వైండింగ్ చేయాలనుకుంటుంది. కొన్ని అంటే మామూలుగా అయితే ఆ యొక్క గవర్నమెంట్ రేట్ అంతా చూసుకుని 5 రెట్లు ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దాంట్లో మీకు నాకు కనెక్షన్ ఉందనుకోండి, నీకు అమౌంట్ ఒక 5 crores వస్తుంది.
కానీ యాక్చువల్ కాస్ట్ అది 1 crore, 5 crores ఇస్తాను, వాళ్ళు దాంట్లోంచి వీళ్ళ కమిషన్లు 4 crores నాకు ఇచ్చేయాలి వెనక్కి, లేకపోతే నువ్వు 2 crores తీసుకో, 3 crores నాకు ఇచ్చేయి. ఇలాగా అంటే ఉదాహరణ చెప్పాను మీకు. ఇటువంటి కానీ లేదంటే ఇళ్ల స్థలాలు అని చెప్పేసి బీదలకి ఇచ్చారండి. అది ఎక్వైర్ చేసినప్పుడు పెద్ద రాజమండ్రిలో గొడవ అయింది అది సార్. కొన్ని తీసుకెళ్లి చెరువుల్లో కూడా ఇచ్చారు సార్, చెరువుల్లో కూడా ఇచ్చారు. జగనన్న ఇల్లు చాలా తక్కువ రేటుది, ఆ రైతులకు చెందిన వాళ్ళు కాకుండా డబ్బులు దాంట్లో ఖాతాలో పడుతుంది, కానీ అమౌంట్ తెచ్చేసి వీళ్ళకి ఇచ్చేయాలి. ఇలాగా అంటే మీరు చిన్న ఉదాహరణ చెప్తున్నాను, కానీ మీకు చాలా రకరకాల ఇక ముందు మన ఇంకా ముఖ చిత్రాలు ఇక రకరకాలు మనం చూడబోతున్నాం అన్నమాట అండి. ఈ 5 సంవత్సరాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గ్యారంటీగా 30 సంవత్సరాలు ఉంటాం. ప్రజల యొక్క నాడి వాళ్ళకి తెలియలేదు, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి వాళ్ళకి తెలియలేదు. ఇది మూర్ఖత్వంగా అంటాం కదండి, వాళ్ళు చేసిందే కరెక్ట్, మేము డబ్బులు పంచి పెడుతున్నాం, 2,70,000 కోట్లు మేము పంచిపెట్టాం, మా మాట వింటారు, వై నాట్ 175, మన అన్ని రావాల్సిందే అని చెప్పేసి ఈ ఫైల్స్ విషయాలు కానీ ఫైల్స్ తగలబెట్టేయడం. ఏంటంటే ఫైల్స్ ముందే తగలబెట్టచ్చారు నా డౌట్. ఎందుకంటే వీళ్ళు భ్రమలో ఉండిపోయారు, మనమే వచ్చేస్తున్నాం అధికారంలోకి, అట్లీస్ట్ 151లో 51 పోయినా 100 అన్నా వచ్చేస్తాం, మనమే అధికారంలోకి వచ్చేస్తాం ఒక ధీమా ధైర్యం అనమాట వాళ్ళకి. వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా వాళ్ళు ప్లేస్ బుక్ చేశారు కదా సార్? ప్లేస్ బుక్ చేశారు. ఇది ఓకే సార్. అంటే ఒకటే సార్, ఫైబర్ నెట్ అవచ్చు, మిగతాయి కూడా వచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ప్రజలు కూడా ఉడికిపోతున్నారు. ఇన్ని దారుణాలు చూసినా ఒక్కడు కూడా లోపలే లేదు. శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు, దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా తొందరగా వాళ్ళు చేసిన దానికి శిక్షలు అనుభవించాలని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే మళ్ళీ బాబు గారు ఎందుకులే శాంతి అంటున్నారా? మళ్ళీ శాంతి అంటే విజయసాయి రెడ్డి గారి శాంతి కాదు సార్, అంటే కూల్గా ఉండాలని చెప్తున్నారా? అంటే ఏం చెప్తారు మీరు? అంటే విషయం ముందు అవన్నీ పట్టుకుని కూర్చున్నాం అనుకోండి, అది మీరు అన్నది కరెక్టే. దాని వెనకాల చట్టం, దాని వెనకాల తన పని తను చేసుకున్నట్టుగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాకినాడలో కూడా మన రెవెన్యూ శాఖ మంత్రి సహాయంతో ఈయన పౌర సరఫరా నాదెండ్ల మనోహర్ వెళ్ళారండి. అవన్నీ కూడా ఏంటంటే చూస్తున్నారు, అన్నీ దాన్ని సీజ్ చేశారు. ఒక 50,000 టన్నులు మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసినట్టు వీళ్ళు చేసేయచ్చు, ఇంటికి వెళ్ళిపోయి కొట్టేసి తన్నేసి శుక్రవారం శనివారం అరెస్టులు చూపించి చాలా అది కక్షపూర్తి కాదు కదా. ప్రజలకు జరిగిన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారండి. మీకు సెప్టెంబర్ వరకు వస్తుందండి రెవెన్యూ సదస్సులు. మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ నాయకులు ఎక్కడైనా సరే ఏ విధంగా కబ్జా చేస్తారు, ఏ విధంగా వాళ్ళ పొలాలు స్థలాలు లాక్కున్నారు, వాళ్ళందరూ కూడా కమిషన్ ఒక సీనియర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వేశారు, నోడల్ ఆఫీసర్గా వేసి వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి, అంటే ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వమన్నారు. భూ కుంభకోణాలు కూడా అంతే ఉన్నాయి కదా సార్ రెవెన్యూకి సంబంధించి. అవన్నీ కూడా వస్తాయని బయటికి. ఎందుకంటే చాలా మంది నేను చూసి వాళ్ళు ఏంటంటే ఒక స్థలం ఉంటుందండి, ఏదో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికి గొడవలో ఉంటుంది, వీళ్ళు వెళ్ళిపోతారు, ఇద్దరికి బెదిరించేసి మీరు మాకు రాయాలి స్థలం, అది 5 కోట్లు అనుకోండి, ఇది 5 కోట్లు అయితే మీకు 50 లక్షలు ఇస్తాం, మీరు కాదంటే మొత్తం ఆ 50 లక్షలు కూడా రాదని చెప్తారు. ఓకే, వెయిట్ చేయాలి మనం, డెఫినెట్లీ చట్టం తన పని చేసుకుపోతుంది అంటారు. కరెక్ట్గా ఉంటుంది, కాకపోతే శిక్ష ఉంటుంది, వెంటనే ఉండదు. దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని విషయాలు ఉన్నాయండి, గుడివాడ విషయాలు, వెళ్ళిపోయి శనివారం శుక్రవారం అరెస్ట్ చేసేసి ఈజీగా, అది కాదు కదా. మొత్తం అంతా డీటెయిల్ 1 by 1 నా ఉద్దేశం ప్రకారం ఒక కేసు మీద లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు అనుకోండి, ఇంకో కేసు రెడీగా ఉంటుంది, ఇంకో కేసు రెడీగా అయిపోయి మళ్ళీ దాని మీద బెయిల్ వచ్చి అనుకోండి, మళ్ళీ 3rd కేసు ఉంటుంది. అలాగే 10 ఏంటంటే వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక్కొక్కటి మీద 10 కేసులు ఉన్నాయి. మరి అన్నీ కూడా చేయాలంటే ఒక రోజు అవుతుంది. ప్లస్ డెవలప్మెంట్ చూడాలి, ఇక్కడ పోలవరం చూడాలి, అమరావతి చూడాలి, ఆ రోడ్లు సరిచేయాలి, శాలరీస్ మీ దగ్గర డబ్బులు ఉంటే ఏమైనా ఈజీ చేయొచ్చండి. డబ్బులు లేవు, అక్కడ ఎలా సంపాదించాలో చూడాలి. ముందు ఇంట్లో సంసారం చక్కబెట్టాలి కదా, ముందు తినాలి కదా, ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలి. సంవత్సరం చక్కగా తీసుకుంటే పక్క తర్వాత తీసుకోవచ్చు అంటారా? పక్క తర్వాత ముందు ఇదేంటి 1వ తారీఖునేమో ఈ పెన్షన్లు ఇవ్వాలి, 1వ తారీఖు శాలరీస్ ఇవ్వాలి. ఎప్పుడు లేని విధంగా 1వ తారీఖు శాలరీస్ వచ్చేస్తున్నాయి ఎంప్లాయీస్ అందరూ కూడాను. ఏమైనా మనం మొత్తం ప్రజలందరూ కూడా కంగారు పడకుండా జరుగుతుంది. కొద్దిగా టైం తీసుకుని పర్ఫెక్ట్గా సాక్ష్యాలతో సహా సబ్మిట్ చెప్పేయాలి. ప్రభుత్వం తన పని అంటే ఏంటి, ఒక చట్టం తన పని తప్పకుండా చేసుకుంటుంది.